హలో హాయ్ నాన్న. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. హిస్టరీ రఫీ సార్ యూనివర్స్లో ఈరోజు మీరందరూ ఉన్నారు. సబ్జెక్ట్ని మనం నేర్చుకుంటున్నాం. కాన్సెప్ట్ బేసిక్ కోర్స్ని మనం ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో భాగంగా ఏపీ హిస్టరీలో కొంత దూరం మనం ప్రయాణించాం. కొంత దూరం ప్రయాణం చేసి ఇక్కడి వరకు వచ్చాం. చిన్న రాజవంశాలు, పెద్ద మార్కులు ఈ నేపథ్యంలో మనకి రేనాటి చోళులు, దెన్ ఆల్సో వెలనాటి చోళులు గురించి మనం మాట్లాడుకున్నాం. ఈరోజు మరో చిన్న రాజవంశం తెలుగు చోళుల గురించి ఈరోజు ఈ క్లాసులో మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తెలుగు చోళులన్నా, నెల్లూరు చోళులన్నా, పాకనాడు చోళులన్నా ఒక్కటే. మీరేం కంగారు పడకండి. ఇలా ఎలా అయినా అడగొచ్చు ఎగ్జామ్లో, ఇలా ఏ విధంగానైనా ఎగ్జామ్లో అడగొచ్చు. తెలుగు చోళులన్నా, నెల్లూరు చోళులన్నా, విక్రమసింహపురి చోళులన్నా, పాకనాడు చోళులన్నా ఒక్కటే. పాకనాడు అంటే నెల్లూరు, విక్రమసింహపురి అంటే నెల్లూరు, నెలవర్ అంటే నెల్లూరు. పెన్నా నది ఒడ్డున నెల్లూరు పట్టణం ఉంది. ఇక్కడే కవి తిక్కన మహాభారతంలో 15 పర్వాలు పూర్తి చేయడం జరిగింది. కవి తిక్కన ఆది పర్వం, సభాపర్వం పూర్తిగా తెనుగీకరించారు నన్నయ్య నారాయణ భట్టులు. రాజరాజ నరేంద్రుడి పీరియడ్లో గోదావరి నది ఒడ్డున చల్లటి గాలిలో కూర్చొని ఇద్దరూ కలిసి 18 పర్వాలలో మహాభారతంలో ఆది పర్వం, సభాపర్వం పూర్తి చేశారు. అరణ్య పర్వం కొంత మేరకు చేసి అక్కడికది ఆగిపోయింది. మరి రాజరాజ నరేంద్రుడు యుద్ధాల వల్ల దానిని కొనసాగించలేకపోయాడా, నన్నయ్య నారాయణ భట్టుల్లో ఆరోగ్యం ఏమన్నా క్షీణించి అక్కడికి వాళ్ళు ఏమయ్యారనేది తెలియదు. తర్వాత తిక్కన వంతు వచ్చింది. ఈయన నెల్లూరులో ఉన్నాడు, ఈ తెలుగు చోళుల దగ్గర ఉన్నాడు తిక్కనమాచిల వారు. ఈయన ఏం చేశారంటే, అంటే తెలుగు చోళుల ప్రాశస్త్వం అని చెప్తా ఉన్నాను నేను. ఈయన ఏం చేశారంటే, వాళ్ళిద్దరూ వదిలేసిన అరణ్య పర్వం జోలికి తిక్కన వెళ్ళాల. ఎందుకు వెళ్ళలేదు అని అంటే, ఆ స్టైలు అంటాం కదా, ఆ యొక్క పద సంపద, ఆ స్టైలు వాళ్ళిద్దరు చేసినట్టు ఆ మిగిలిన అరణ్య పర్వంలో తను చేయలేనేమోనని భయపడి తిక్కనమాచుల వారు మిగిలిన 15 పర్వాలు తెలుగులోకి మార్చేశారు. అరణ్య పర్వం మాత్రం అసంతృప్తిగా మిగిలింది. ఆ తర్వాత రెడ్డి రాజుల్లో ఎర్రన్న వచ్చాడు. ఎర్రనామాచుల వారు వచ్చి ఆ మధ్యలో అసంపూర్తిగా ఉన్న అరణ్య పర్వాన్ని పూర్తి చేశారు. ఫలితంగా మహాభారతం మన చేతికి దొరికింది. గొప్ప గ్రంథం, గొప్ప రాజనీతి గ్రంథం అంటాం కదా, ఏమంటాం దాన్ని మనం, మనుషుల మనస్తత్వాలన్నీ మస్తుగా రాయబడినటువంటి గ్రంథం మహాభారత గ్రంథం. ఇది వేంగి చాళుక్యులు, నెల్లూరు తెలుగు చోళులు, రెడ్డి రాజులు వీళ్ళ ముగ్గురి పుణ్యం వల్ల మహాభారతం ఈరోజు మనం చదువుకోగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, క్యారెక్టర్స్ చెప్పగలుగుతున్నాం, సినిమాలు చేసి మనం ప్రజల దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం. కాబట్టి ఇలా మహాభారతం ఇలాంటి సాహితీ ప్రక్రియలన్నీ ఈ తెలుగు చోళుల కాలంలోనే జరిగాయి. కాబట్టి తెలుగు చోళులన్నా, పాకనాడు చోళులన్నా, విక్రమసింహపురి చోళులన్నా, నెలవర్ చోళులన్నా ఒక్కటే. రైట్. 12వ శతాబ్దం ఏడి. మనకి నేను 2000, 2001, 2002 ఈ 3 ఏళ్లలో నెల్లూరులో కుట్టి కాలేజ్ అనే ఉండే. అప్పుడు బీఈడి కోచింగ్కి బాగా ఫేమస్ అది. నేను హైదరాబాద్ నుంచి వెళ్ళి సోషల్ బీఈడిలో హిస్టరీ చెప్పొచ్చేవాడిని. వరల్డ్ హిస్టరీ, ఏన్షియంట్ సివిలైజేషన్స్, ఇండియన్ హిస్టరీ ఇవన్నీ చెప్పొచ్చేవాడిని. హైదరాబాద్ నుంచి నెల్లూరు నుంచి హైదరాబాద్, వారానికి 3 రోజులు. ఆ టైంలో తిరిగేవాడిని బాగా. సత్తువ కూడా బాగా ఉండింది, ఆ టైంలో బాగా తిరిగాను. అప్పుడు స్టేషన్లో దిగ్గానే విక్రమసింహపురి అని హోటల్ ఉండేది. ఇప్పుడు కూడా ఉన్నట్టుంది. 2002 తర్వాత మళ్ళీ నేను నెల్లూరు ఈ రోజు వరకు వెళ్ళా. నెల్లూరులో గుండా తిరుపతి వెళ్ళాను, కానీ నెల్లూరులో ఎక్కడ కూడా దిగల. ఒక్కసారే తిరుపతి వెళ్ళాను నెల్లూరు మీదుగా. అది కూడా 2021 అనుకుంటా. 2021 కూడా కాదు, 22, 23
మళ్ళీ వెళ్ళడా. కానీ 3 ఏళ్ల పాటు అక్కడ బిఎడ్ సోషల్ చెప్పాం, కోచింగ్ చెప్పాం. ఎక్కువ శ్రీకాళహస్తి పిల్లలు ఎక్కువ వచ్చేవాళ్ళు నెల్లూరుకి కోచింగ్కి, బిఎడ్ సోషల్ కోచింగ్. ఆ రోజుల్లో సీటు దొరికేది కాదు. సరే, ఏమైనా ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయంలోకి వచ్చేద్దాం. మనం విక్రమసింహపురి చోళులన్నా, నెల్లూరు చోళులన్నా, తెలుగు చోళులన్నా, పాకనాటి చోళులన్నా ఒక్కటే. వీళ్ళు 12వ శతాబ్దంలో నెల్లూరుని పరిపాలన చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలి. చిన్నులు తమ్ముళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాలిరా. ఇవి ఇంపార్టెంట్ నాన్న పరీక్షల్లో. ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే, ఈ చిన్న చిన్న వాటిల్లో ఏముందలే అని మనం నిర్లక్ష్యం చేస్తాం. కానీ చిన్న చిన్న వాటిల్లోనే పోటీ పరీక్షలకు కావాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు ఉంటాయి, బేసిక్స్ ఉంటాయి. అందువల్ల రేనాటి చోళులు గట్టిగా చూసుకోవాలి మనం, నేను చెప్పిన మేరకు. అలానే వెలనాటి చోళులు చూసుకోవాలి, నిన్న మనం మాట్లాడుకున్నాం. ఈరోజు నెల్లూరు చోళులు, లేదా తెలుగు చోళులు, లేదా విక్రమసింహపురి చోళులు, నెలవర చోళులు, లేదా తెలుగు చోళులన్నా నెల్లూరు చోళులన్నా ఒక్కటే, పాకనాటి చోళులన్నా ఒక్కటే. సరే, ఇది విధంగా కొనసాగుతుండగా వీళ్ళు నెల్లూరులో ఉన్నప్పుడు చోళులు, పక్కన తమిళనాడులో చోళులు ఉన్నారు, పాండ్యులు ఉన్నారు. తంజావూరు చోళులు ఉన్నారు, పాండ్యులు ఉన్నారు. తంజావూరు చోళులకి, పాండ్యులు, మదురైలో ఉన్న పాండ్యులకి కావేరీ నది కొరకు తరచుగా ఘర్షణలు జరిగాయి. హిస్టరీలో మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ, సుదీర్ఘంగా సుమారు 1300 ఏళ్ళు యుద్ధాలు చేసుకున్నటువంటి ఏకైక రాజవంశాలు చోళులు ఇంటూ పాండ్యులు. 1300 ఏళ్ళు యుద్ధం చేసుకున్నారు. అంటే క్రీస్తు పూర్వంలో మొదలైన ఈ యుద్ధాలు క్రీస్తు శకం కూడా కొనసాగాయి. సువిశాలమైన యుద్ధాలు. అంటే రోజు చేసుకుంటారు అని కాదు, తారసపడ్డప్పుడల్లా ఘర్షణలు జరిగాయి. రోజు కొట్టుకుంటారు, సంవత్సరం అంతా కొట్టుకుంటారని కాదు, వాళ్ళిద్దరికి పడేది కాదు. ఎందుకంటే ప్రాచీన చోళులు ఉన్నారు, అండ్ ఆల్సో ఏన్సెంట్ పల్లవాస్ ఉన్నారు. అర్థం, అట్లా ప్రాచీన పాండ్యులు లేరు. కానీ మధురైలో ఉన్న పాండ్యులకి, చోళులకి విపరీతమైన గొడవలు జరిగాయి. 1300 ఏళ్ళు జరిగాయంటే మీరు నమ్మగలరా? ఆ తర్వాత పాండ్య రాజ్యాన్ని, ఢిల్లీని పరిపాలిస్తున్న మహమ్మద్ బిన్ తుగ్లక్ పాండ్య రాజ్యాన్ని తను ఆక్రమించుకున్నాడు. ఆ తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ కూడా పాండ్య రాజ్యం మీద దాడులు చేసి పాండ్య రాజ్యాన్ని బలహీనం చేశాడు. పాండ్యులు, చోళులు విపరీతమైన ఘర్షణలు పడేవాళ్ళు. సేమ్ టైంలో తమిళనాడులో అదే కదా సినిమా, యుగానికి ఒక్కడు సినిమా. ఇన్నాళ్ళు వీళ్ళు కొట్టుకున్నారు కాబట్టి తమిళనాడులో తరచుగా ఒక 2 వర్గాల మధ్య తరచుగా ఊరకనే గొడవలు అవుతున్నాయి అని. ఎందుకు గొడవలు అవుతున్నాయి అని ఒక జర్నలిస్టు తను హిస్టరీలో కనుక వెళితే, ఒక బ్యాచ్ పాండ్యులు, ఒక బ్యాచ్ చోళులు డిఎన్ఏ కలిగి ఉన్నారు, అందువల్ల వీళ్ళు ఘర్షణ పడుతున్నారు, ఇంకా పాండ్యులు చోళులు దీవుల్లో బతికే ఉన్నారు అనేది యుగానికి ఒక్కడు సినిమా సారాంశం మనకి. ఎందుకంటే పాతకాలం మనుషుల డిఎన్ఏలే కదా మనలో వచ్చేది తరతరాలుగా. మనం ఆకాశం నుంచి ఊడిపడలేదుగా. మన తాతలు, ఆ ముత్తాతలు వాళ్ళ ఇత్తనాలే కదా మనం అందరం. అందువల్ల కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, చోళులు, పాండ్యులు తమిళనాడులో ఉన్నారు, కాకతీయులు వచ్చి వరంగల్లో ఉన్నారు, తెలుగు చోళులు వచ్చి నెల్లూరులో ఉన్నారు. ఇది అప్పుడున్న పొలిటికల్ సినారియో. తెలుగు చోళులు నెల్లూరులో ఉన్నారు, వరంగల్లో కాకతీయులు ఉన్నారు, తమిళనాడులో పాండ్యులు, దెన్ చోళులు ఉన్నారు, తంజావూరు చోళులు ఉన్నారు. వాళ్ళ మధ్య గొడవలు అవుతూ ఉన్నాయి. అది ఆడపెట్టండి, అక్కడ హోల్డ్ చేద్దాం కాసేపు. తమిళనాడుని హోల్డ్ చేసి మన దాంట్లోకి వద్దాం, మన తెలుగు చోళుల్లోకి వద్దాం. తెలుగు చోళుల మొదటి రాజు లేదా మూల పురుషుడు మనకి ఎలా కనబడుతున్నాడంటే, బిజ్జనుడు అని ఆయన మనకు కనబడతా ఉన్నాడు. మనకి హిస్టరీలో చిన్నులు తమ్ముళ్ళు బిజ్జనుడు అని ఆయన మనకు కనబడతా ఉన్నాడు. తెలుగు చోళుల్లో బిజ్జనుడు, BIJJANUDU, బిజ్జనుడు. ఈ బిజ్జనుడు ఎవరు అని అంటే, కళ్యాణి చాళుక్యులు, మళ్ళీ వాళ్ళు కొత్త వాళ్ళు దిగారు లైన్ మీద. కళ్యాణి చాళుక్యులు,
కర్ణాటకలోని కళ్యాణి చాళుక్యులు చోళులతో యుద్ధాలు చేసేటప్పుడు ప్రీవియస్లో జరిగినాయిగా. కళ్యాణి చాళుక్యులు చోళులతో యుద్ధాలు చేస్తున్నప్పుడు బాగా అర్థం చేసుకోవాలి చిన్నలు తమ్ముళ్ళు. చోళులతో అసలు చోళ రాజ్యాన్ని క్లైమాక్స్లో వేసేసింది పాండ్యులు కొంత, అంతకన్నా మించి కళ్యాణి చాళుక్యులు చాలా చోళ రాజ్యాన్ని. ఎందుకు కళ్యాణి చాళుక్యులకి చోళులు గొడవ, అది మన వేంగి చాళుక్యుల వల్లే అని చెప్పి ప్రీవియస్లో మీకు నేను చెప్పాను. తొలి దశలో తొలి అంకంలో కళ్యాణి చాళుక్యులకి వేంగి చాళుక్యులకి పడేది కాదు. వేంగి చాళుక్యులు చోళులతో వైవాహిక సంబంధాలు ఏర్పాటు చేసుకుని మన వేంగి చాళుక్యులు, మన ఏలూరు, దెందులూరు, రాజమండ్రి ఈ వేంగి చాళుక్యులు చోళుల అమ్మాయిలను పెళ్ళిళ్ళు చేసుకుని చోళుల సహాయం తీసుకొని కళ్యాణి చాళుక్యుల్ని వేశారు. కానీ కళ్యాణి చాళుక్యులు పారిపోయి చెరుకు తోటల్లో, జొన్న తోటల్లో దాక్కొని బతికి బయటపడి ఆ తర్వాత వాళ్ళు ఆ కోపం మొత్తాన్ని వేంగి చాళుక్యుల మీద కాకుండా చోళుల మీద చూపించడం మొదలెశారు. అలా చోళుల మీద వాళ్ళు చూపించే సమయంలో కళ్యాణి చాళుక్యులు, ఆ రాజు పేరు ఉంది, ఆ రాజు పేరు మొదటి సోమేశ్వర. కళ్యాణి చాళుక్య రాజు మొదటి సోమేశ్వరుడికి తల్లో నాలుకలా ఉండేవాడు. ఎవరు? బిజ్జనుడు అని ఆయన. ఆ తరువాత ఈ బిజ్జనుడు అని ఆయన చోళులలో చివరి రాజుల్లో ఒకడైనటువంటి రాజాదిరాజ చోళుని గద్వాల లేదా పూడూరు యుద్ధంలో ఓడించాడు. ఎవడో బిజ్జనుడు. ఎవరి తరపు నుండి? కళ్యాణి చాళుక్యుల తరపు నుండి. ఎవరిని? చోళుల్ని. దీనికి ఆనందపడిన 6వ విక్రమాదిత్యుడు కళ్యాణి చాళుక్య రాజు బిజ్జనుడికి పాకనాడు రాసి ఇచ్చాడు. నువ్వు వెళ్ళి ఆ నెల్లూరులో పరిపాలన చేసుకో, నెల్లూరులో స్వతంత్రంగా ఉండు, నెల్లూరులో తమరు పరిపాలన చేసుకోండి అని పాకనాడుని రాసిచ్చాడు. ఇలా పాకనాడులో తెలుగు చోళులు దుకాణం స్టార్ట్ చేశారు. అంటే ఇప్పుడు ఈ చెప్పిన ఈ చిన్న పేరాలో మీకేమర్థమవుతుందంటే, నేను అర్థం చేసుకున్నది, కళ్యాణి చాళుక్యులకి తొలుత సామంతులు, నెల్లూరు చోళులు, బిజ్జనుడు వాళ్ళ తరపున ఉండి చోళులను ఓడించారు. ఫలితంగా వీళ్ళకి పాకనాడు కళ్యాణి చాళుక్యుల నుంచి బహుమానంగా అందింది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. పాకనాడుని బహుమానంగా బిజ్జనుడికి ఎవరిచ్చారు? 6వ విక్రమాదిత్యుడు అని ఆయన ఇచ్చాడు. కళ్యాణి చాళుక్య రాజు 6వ విక్రమాదిత్యుడు అని ఆయన ఇచ్చాడు. కాబట్టి కళ్యాణి చాళుక్యుల తరపు నుండి చోళులతో యుద్ధాలు చేస్తూ కళ్యాణి చాళుక్యుల మనసు గెలుచుకొని కళ్యాణి చాళుక్యులకి చెందిన ఒక ప్రదేశమైనటువంటి పాకనాడును వీళ్ళు గిఫ్ట్గా తీసుకొని తెలుగు చోళులు లోకల్ లాంగ్వేజెస్ని కలుపుకొని తెలుగు చోళులుగా పరిణామం చెందారు. ఇది కాబట్టి మనం మొదటి సోమేశ్వరుడు, 6వ విక్రమాదిత్యుడు వీళ్ళిద్దరిని మనం గుర్తుపెట్టుకోవాలి. మొదటి సోమేశ్వరుడు, 6వ విక్రమాదిత్యుడు వీళ్ళిద్దరూ కళ్యాణి చాళుక్య రాజులు. మొదటి సోమేశ్వరుడి వద్ద సామంతుడిగా ఉన్నాడు బిజ్జనుడు. ఉండి పూడూరు లేదా గద్వాల యుద్ధంలో రాజాదిరాజును ఓడించాడు. ఇది నచ్చిన 6వ విక్రమాదిత్యుడు పాకనాడుని మన తెలుగు చోళులకి లేదా నెల్లూరు చోళులకి రాసిచ్చాడు. పాకనాడుని రాసిచ్చాడు. మర్చిపోకండి, పాకనాడుని. ఇలా కళ్యాణి చాళుక్యుల ద్వారా పాకనాడుని మనోళ్ళు బహుమానంగా పొందారు. కళ్యాణి చాళుక్యుల తరపు నుండి వీళ్లను వేసి చోళులను వేసి అంటే నెల్లూరు కళ్యాణి చాళుక్యులకి ఈ బిజ్జనుడు అవసరం కదా. ఎందుకు అవసరం అంటే నెల్లూరు, తమిళనాడు ఇవన్నీ ప్రాదేశిక సరిహద్దులు సమీపాల్లో ఉన్నాయి కాబట్టి. సరే, ఎనీహ్యావ్ మొత్తానికి బిజ్జనుడు ఒక దుకాణం తెరిచాడు నెల్లూరులో, పాకనాడులో, విక్రమసింహపూరిలో, నెలవర్లో. రైట్. ఇప్పుడు ఇందులో మనకు కనపడే 2 రాజుల్లో ఒక ఆయన నల్ల సిద్ధి, మరొక ఆయన తమ్ము సిద్ధి. ఇద్దరు మనకు కనపడతారు. నల్ల సిద్ధి, తమ్ము సిద్ధి. బిజ్జనుడు తర్వాత నల్ల సిద్ధి, తమ్ము సిద్ధి అని 2 సోదరులు తెలుగు చోళుల్లో మనకు కనపడతారు. నల్ల సిద్ధి ఏంది ఎన్నో వస్తాయి ఈరోజు సౌండ్లు. ఏం ఫోన్లో ఇవే వీళ్ళ దుంపల దగ్గర. ఒక్కసారి చూడండి అవి. నల్ల సిద్ధి, తమ్ము సిద్ధి. బిజ్జనుడి తర్వాత నల్ల సిద్ధి, తమ్ము సిద్ధి అని 2 బ్రదర్స్ వచ్చారు. ఇందులో మనకి
నల్లసిద్ధి భార్య నూంగమ తిరుపా వైభవం శ్రీకాళహస్తికి దానాలు చేసింది. ఇది ఇంపార్టెంట్. శ్రీకాళహస్తి దేవాలయానికి కళ్యాణి అమ్మా బాగా వినాలి, మీ ఊరే శ్రీకాళహస్తి దేవాలయానికి. అతది ఇంకో దేవాలయం బహుశా తమిళనాడులో ఉండొచ్చు, తిరుపా వైభవం శ్రీకాళహస్తికి ఈమె దాన ధర్మాలు చేసింది దేవాలయాలకి. నూగాంబిక లేకపోతే నూగమ్మ, నల్లసిద్ధి భార్య నూగమ్మ అని ఆవిడ శ్రీకాళహస్తికి తిరుపా వైభవానికి ఈమె దాన ధర్మాలు చేసింది ఆ దేవాలయాలకి. కొంచెం బాగా గుర్తుపెట్టుకోవాలి. తమ్ముసిద్ధి, ఇక నల్లసిద్ధి తర్వాత తమ్ముసిద్ధి కొడుకు వచ్చాడు రాజ్యానికి. ఇతని పేరు చోడతిక్కన. తండ్రి అంత ఎఫిషియెంట్ కాదు, కొడుకు ఎఫిషియెంట్. అందువల్ల తమ్ముసిద్ధి కొడుకు చోడతిక్కన అని ఆయన రాజయ్యాడు నెల్లూరులో. చోడతిక్కన ఇతను రాజయ్యాడు నెల్లూరులో. కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి, చోడతిక్కన రాజయ్యాడు నెల్లూరులో. ఈ చోడతిక్కన హోయసాలులను పాండ్యులను ఓడించి తంజావూరు చోళ మూడో రాజేంద్రుని సింహాసనంపై కూర్చోబెట్టి చోళ స్థాపనాచార్య బిరుదు పొందాడు. అభినవ భోజ బిరుదులను పొందాడు. ఇది ఈయనలో మళ్ళీ ట్రెండ్ మారింది. చోడతిక్కనలో ట్రెండ్ మారింది. చోడతిక్కన ఏం చేశాడంటే తంజావూరు చోళులకు సాయం చేశాడు. అంతకుముందోళ్ళు బిజ్జనుడి పీరియడ్లో కళ్యాణి చాళుక్యులకి సాయం చేస్తూ తంజావూరు చోళులను వేశారు. వేయడం వల్లే వీళ్ళకి నెల్లూరు వచ్చింది. చోడతిక్కన వచ్చేటప్పటికి సిచ్యువేషన్ మారిపోయింది. రాజకీయాల్లో పరిస్థితులు మారిపోయినట్టు సిచ్యువేషన్ మారిపోయింది. చోడతిక్కన హోయసాలులను ఓడించి పాండ్యులను ఓడించి ఈయన తంజావూరు చోళులను కాపాడాడు. ఓ పక్కన తంజావూరు చోళులకి కళ్యాణి చాళుక్యులు శత్రువులు, పాండ్యులు శత్రువులు, కర్ణాటకలోని ద్వార సముద్రాన్ని ఏలే హోయసాలులు శత్రువులు. సందు దొరికితే ఏమంటారు పీక్కు తినడానికి ఉన్నారు చోళ రాజ్యాన్ని. కారణం అష్ట ఐశ్వర్యాలతో కూడినది చోళ రాజ్యం. సారవంతమైన కావేరీ డెల్టాతో కూడినది చోళ రాజ్యం. తంజావూరు అంటే చోళుల రాజధాని, క్యాపిటల్ సిటీ. అప్పట్లో చోళుల క్యాపిటల్ సిటీ తంజావూరు. ఎంత గొప్ప హిస్టారికల్ సిటీ తంజావూరు. ఈరోజు కూడా దేవాలయాలు తంజావూరులో ఒక బృహదీశ్వరాలయం చాలు మనకి. సరే, ఎనీహౌ మనం గమనించాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హోయసాలుల్ని పాండ్యుల్ని ఓడించి చోళ మూడో రాజేంద్రుడిని సింహాసనంపై కూర్చోబెట్టాడు. చోళ మూడో రాజేంద్రుడు అనే ఆయన్ని సింహాసనంపై కూర్చోబెట్టి ఇతను చోళ రాజ్య స్థాపనాచార్య అని బిరుదు పొందాడు. ఇతను పొందాడు బిరుదు చోళ రాజ్య స్థాపనాచార్య. ఎవరైనా చోడతిక్కన పీరియడ్కి తెలుగు చోళులు తమ విదేశాంగ విధానాన్ని, వైఖరిని మార్చుకోవడం జరిగింది. ఏ విధంగా ఆ విదేశాంగ వైఖరిని వాళ్ళు విదేశ వైఖరిని మార్చుకున్నారు, విదేశాలంటే పక్క రాజ్యాలు అనుకోండి ఆ రోజుల్లో, ఏ విధంగా ఆ యొక్క వైఖరిని వాళ్ళు మార్చుకోగలిగారు అని అంటే తాము గట్టిపడాలంటే హోయసాలుల్ని ఓడించి పాండ్యుల్ని ఓడించి చోళులకు సాయం చేస్తే చోళుల సంపద మనకు సాయం చేస్తారు అనే ఆలోచనతో చోడతిక్కన హోయసాలుల్ని పాండ్యుల్ని ఓడించి చోళ చివరి రాజుల్లో వాడు మూడో రాజేంద్ర చోళని చోళ సింహాసనంపై కూర్చోబెట్టి ఈ రాజు నెల్లూరు తెలుగు చోళుల రాజు, ఈ రాజు చోళ రాజ్య స్థాపనాచార్య అని బిరుదు పొందాడు. తర్వాత ఇతని ఆస్థానంలో కవి తిక్కన తండ్రి కొమ్మన, పెద్ద తండ్రి సిద్ధన, వీళ్ళిద్దరూ ఈయన ఆస్థానంలో ఉండేవాళ్ళు. తిక్కన తండ్రి కొమ్మన మరియు ఆయన సోదరుడు సిద్ధన. కొమ్మన సిద్ధన వీళ్ళిద్దరూ తిక్కన తండ్రి మరియు బాబాయ్. వీళ్ళు కూడా చోడతిక్కన ఆస్థానంలో ఉండి తెలుగు భాషకు ఇతోధిక సేవలు వీళ్ళు అందించారు. ఆ తర్వాత మనకి
వీళ్ళిద్దరి తర్వాత మనకి తెలుగు చోళుల్లో చోడతిక్కన కొడుకు మనుమసిద్ధిరాజు గారి 2 అనుభవాలను ఎదుర్కోవాలి. చోడతిక్కన కొడుకు మనుమసిద్ధి. మనుమసిద్ధి మనకు బాగా తెలుసు. మనుమసిద్ధికి 2 కొడుకులు. మళ్ళీ తిక్కసిద్ధి, తమ్ముసిద్ధి. తాతయ్య పేరు పెట్టుకున్నారు అన్నట్టు. తిక్కసిద్ధి, తమ్ముసిద్ధి కొడుకు చోడతిక్కన కొడుకు మనుమసిద్ధికి 2 కొడుకులు, తిక్కసిద్ధి, తమ్ముసిద్ధి. అందరూ సిద్ధులే ఇక్కడ. ఇప్పుడు మనుమసిద్ధి దగ్గర ఉన్నాం మనం. మనుమసిద్ధికి పాపం 2 ఉపద్రవాలు వచ్చి పడ్డాయి. అంటే నల్లసిద్ధి సినిమా ఎడతో ఆగిపోయింది, తమ్ముసిద్ధి సినిమా స్టార్ట్ అయింది. తమ్ముసిద్ధి, చోడతిక్కన, మనుమసిద్ధి, తదుపరి తిక్కసిద్ధి, మళ్ళీ తమ్ముసిద్ధి. వీళ్ళల్లో మనుమసిద్ధి దగ్గరికి వచ్చాం మనం. మనుమసిద్ధి 2 సమస్యలు వచ్చినాయి మనుమసిద్ధికి. పాపం నెల్లూరు రాజు కాగానే మనుమసిద్ధికి 2 సమస్యలు వచ్చాయి. మనుమసిద్ధి ఫేమస్. నెల్లూరు తెలుగు చోళుల్లో మనుమసిద్ధి ఫేమస్. తమ్ముళ్ళు చెల్లెళ్ళు బాగా వినాలిరా, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే హిస్టరీ మనకు అన్నం పెడుతుంది, రెస్పెక్ట్ ఇప్పిస్తుంది. ఒక ఎంఆర్ఓ జాబు మీరు కొట్టుకోవడానికి ఉపయోగపడుతుంది, సబ్ రిజిస్ట్రార్ జాబు, మున్సిపల్ కమిషనర్ జాబు. ఈ జాబులన్నీ మీరు కొట్టాలంటే ఈ హిస్టరీని మీరు తెలుసుకోవాలి. అర్థం అట్లా హిస్టరీ వల్ల మన జీవితాలు మారిపోతాయి. కావాల్సింది ఒక్కటే ఆశావాదం. ఆశావాదం. రాత్రి నేను మీకు స్టేటస్లో పెట్టాను చూడండి. నా స్టేటస్లో లేదా ఫేస్బుక్లో పెట్టాను. ఒకే చోట ఏళ్ల తరబడి కదలకుండా తుఫానులు, ధూళి, దుమ్ము, గాలులు, వానలు ఎన్ని వచ్చినా భరిస్తూ అనేక జీవులకి ఆశ్రయం ఇస్తూ ఆహారం ఇస్తూ నిలబడి ఉంటుంది చెట్టు. చెట్టును చూస్తే మనకేమనిపిస్తుంది? హోప్ వదలొద్దు, ఆశను వదలొద్దు అనిపిస్తుంది మనకి. అవునా కదా? ఎండొస్తే మనం బయటికి వెళ్ళాం, వాన వస్తే బయటికి వెళ్ళాం, అన్ని రక్షణలు మనం చేసుకుంటాం. కానీ చెట్టుకు రక్షణ ఏముంది? కాబట్టి దానికి ప్రాణం ఉందిగా. ప్రాణం ఉండబట్టే కదా ఆకులు రాలుస్తుంది, మళ్ళీ పచ్చగా అవుతుంది మన కోసం, మళ్ళీ ఆకులు రాలుస్తుంది, మళ్ళీ పచ్చగా అవుతుంది. అంటే ఒక జీవ ప్రక్రియ, ఫినామినా చెట్టులో కూడా నడుస్తున్నట్టే కదా లెక్క. కాబట్టి ఏ చిన్న మొక్క అయినా చెట్టు అయినా అందులో మన ప్రాణం ఎంత ఉందో దాని ప్రాణం కూడా అందులో అంతే ఉంది. ఎవరో ఒక చెట్ల శాస్త్రవేత్త, వృక్ష శాస్త్రవేత్త చెప్పాడు, చెట్టు నరుగుతుంటే దాని కింద భూమిలో ఉన్నటువంటి వేళ్ళు ఇలా కదులుతాయట, అంటే అల్లాడతాయట పెయిన్ తోటి. చెట్లు నరికితే మనం ఆవాసాల కొరకు వందల వేల కోట్ల చెట్లు నరుక్కుంటా వచ్చాం. ఈరోజు ఊళ్ళన్నీ ఏర్పడ్డాయి అంటే చెట్లను నరకడం ద్వారానే. ఉన్న వాటిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం, తప్పదు. ఇక్కడికి వచ్చేటప్పటికి మనుమసిద్ధికి 2 టెన్షన్లు. ఒక టెన్షన్ ఏంటంటే కొడుకులు సరిగ్గా లేరు, కొడుకులు సన్నాసులు. అయ్య బాబోయ్ అంత మాట అనేసారేంటి సార్ మీరు, రఫీ సార్, ఓ హిస్టరీ రఫీ సార్ అంత మాట అన్నారేంటి సార్ మీరు అని మీరు అనొచ్చు. కొడుకులు సన్నాసులు, యదవలు. ఆ తిక్కసిద్ధి, తమ్ముసిద్ధి. కొడుకులు బలంగా లేరు. గత జన్మలో శత్రువులు ఈ జన్మలో కొడుకులుగా పుడతారట, కడుపున బిడ్డలుగా పుడతారు. ఇక సంపుతారు ఇక తండ్రిని. ఇక తండ్రి ఏం చేయలేడు, కడుపును పుట్టిన బిడ్డలు కదా. అలాంటిది ఆడో చదివాను నేను. ఇక్కడ కూడా ఈ సన్నాసులు అంతే, తిక్కసిద్ధి, తమ్ముసిద్ధి. మనుమసిద్ధి కాసేపు నిద్రపోదామని నడుము వాల్సి నిద్రపోతే ఇక చచ్చిపోయాడు అనుకుని ఆ మంచాన్ని లేపుకుని శ్మశానానికి తీసుకెళ్ళేవాళ్ళట, చచ్చిపోయాడు మా నాన్న అని చెప్పి. ఇలాంటి తిక్క సన్నాసులు, మెంటల్ సన్నాసులు, యదవలు. అర్థం అట్లా తిక్కసిద్ధి, తమ్ముసిద్ధి. అయితే మనుమసిద్ధికి ఇది జీవితాంతపు పెయిను. బిడ్డలు బాగుపడితేనే కదా తండ్రి. ఇది జీవితాంతపు బాధ తండ్రి మనుమసిద్ధికి. ఈ బాధలో కొడుకులు ఎదవలవడం వల్ల ఈయనకి దాయాదులైన అక్కన్న బయ్యన్నలతో రాజ్యాధికారం కొరకు గొడవలు జరుగుతూ ఉన్నాయి. దాయాదులైన అక్కన్న బయ్యన్న
అక్కన్న బయ్యన్నలతోటి గొడవ, అంతర్యుద్ధం. ఇది ఇంటర్నల్ సినిమా. రెండు ప్రాబ్లమ్స్, ఒకటి కొడుకులు సరిగ్గా లేదు, రెండు తమ చుట్టాలైన దాయాదులతో గొడవలు. ఈ ఇంటర్నల్లో ఉన్నప్పుడు మరి బయట వాళ్ళు కూడా దాడి చేస్తారుగా. పాపం బయట వాళ్ళు ఉన్నారు. బయట ఎవరు? ఆ రోజు పాకనాడు కింద, ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న కనిగిరి ఉండేది. కనిగిరి పాకనాడు కిందే. కనిగిరిలో కాటమరాజు అని ఉండేవాడు. కాటమరాయుడా కదిరి నరసింహుడా అని కనిగిరి సీమలో కాటమరాజు ఉండేవాడు. ఇతను సామంతుడు పాకనాడుకి తను సామంతుడు. సామంతుడు కనిగిరి సీమకు చెందినటువంటి కాటమరాజు. ఆయన ఏం చేశాడు? సొంత రాజ్యం పెట్టేశాడు. ముందు మీ ఇళ్లలో చూసుకోండి బాసు, తర్వాత ఎడదాకొద్దురు అని సొంత రాజ్యం పెట్టేశాడు కనిగిరిలో కాటమరాయుడు. మనుమసిద్ధికి ఏం చేయాలో పాలుపోలేదు. అరే, ఒక ఘనమైన తెలుగు చోళ రాజ్యాన్ని తీసుకొచ్చాం. నా పూర్వీకులు కళ్యాణ చాళుక్యులకి సాయం చేశారు, చోళుల్ని రాజ్యాల మీద కూర్చోబెట్టారు, కళ్యాణ చాళుక్యుల్ని రాజ్యాల మీద కూర్చోబెట్టారు, నా కర్మేంటి ఇటకాలింది అని మనుమసిద్ధి చాలా ఫీల్ అయ్యాడు. ఇంటర్నల్ పెయిన్ ఉంది, ఎక్స్టర్నల్ పెయిన్ ఉంది. ఒక రాజుకి ఇంతకన్నా ఏం కావాలి సమ్మగా ఉండడానికి?